హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా లైఫ్లో జరిగినవి కొన్ని సిచ్యువేషన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మీ లైఫ్లో కూడా ఇలాంటి పర్సన్స్ ఉంటారు కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, చాలామంది మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మెసేజ్కి రిప్లై ఇవ్వరు, కానీ ఆ వెంటనే వాట్సాప్ స్టేటస్లు పెడతారు, ఇన్స్టా స్టోరీలు పెడతారు. ఇవన్నీ చేయడానికి ఖాళీగా ఉంటారు, మన ఫోన్ లిఫ్ట్ చేయడానికి బిజీగా ఉంటారు, మనకి రిప్లై ఇవ్వడానికి బిజీగా ఉంటారు. అలాంటి వారిని ఏం చేయాలి చెప్పండి? అలాంటి వారిని ఏం చేయాలంటే, నెక్స్ట్ టైం వాళ్ళకి సిచ్యువేషన్ వస్తుంది, అలాంటప్పుడు మనమే అట్లే చేయాలి. అలా చేసినంత మాత్రాన ఏం కాదు, వేస్టే. బట్ ఏం చేయాలంటే, వాళ్ళు చేసినప్పుడు మనము అసలు ఎప్పటికీ ఇవ్వకూడదు రిప్లై, వదిలేయడమే కరెక్ట్. సో ఇక నుంచి ఇంకో మంచి చెప్పాలంటే, అసలు ఆ కాంటాక్ట్ని డిలీట్ చేసి పడేయడం బెటర్. మీ ఫోన్లో అట్లీస్ట్ స్టోరేజ్ అయినా మంచిగా మిగిలి వస్తుంది. సో మీ లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, పక్కా. మళ్ళీ అవసరం వస్తే మాత్రం కాల్స్ మీద కాల్స్, మెసేజెస్ మీద మెసేజెస్ దంచుతారు, కానీ మన కాల్కి రెస్పాన్స్ ఉండదు, మన మెసేజ్కి రిప్లై ఉండదు. వాళ్ళకి మాత్రం మనం ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేయాలి, ఒక్క మెసేజ్కి వెంటనే రిప్లై ఇచ్చేయాలి. సిగ్గు లేకుంటే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని అడుగుతారో నాకు అర్థం కాదు. నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నాకు రిప్లై ఇవ్వలేదు, నువ్వు పెద్ద బిజీ అయిపోయావు అని మళ్ళీ రివర్స్లో మనల్ని అంటారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? నేనైతే ఒకటే చేస్తాను, తిరిగి మళ్ళీ వాళ్ళకి మనం మెసేజ్ పెట్టద్దు. ఎప్పుడైతే మనం హాయ్ అని పెట్టినప్పుడు వాళ్ళు రిప్లై ఇవ్వలేదో అప్పుడే అర్థం చేసుకోండి, వాళ్ళకి మన అవసరం మరి లేదు. మళ్ళీ వాళ్ళే ఎప్పుడైతే మనకి రిప్లై ఇస్తారో పక్కా వాళ్ళు అవసరం ఉండే ఏదో ఒక రోజు రిప్లై ఇస్తారు. ఒక పర్సన్ హాయ్ అని పెడితే 2 days తర్వాత రిప్లై ఇచ్చాడు అనుకోండి, పక్కా మీ అవసరం ఏదో ఒకటి ఉంది. థాట్లో మీ అవసరం పడింది కాబట్టే మీకు రిప్లై ఇవ్వాలన్న థాట్ వచ్చింది, అందుకు మాత్రమే మీకు రిప్లై ఇస్తారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది అనుకొని ఉంటారు, ఇది నా కోసమే చేసిందని. బట్ అందరి కోసం చెప్తున్నా, చాలామంది అవసరాలకి తగ్గట్టు మాత్రమే ఉంటున్నారు. ఎవరు అవసరాలకి ఉండి తర్వాత వదిలేయవద్దు. లైఫ్లో ప్రతి ఒక్కరూ అవసరమే, అర్థం చేసుకోండి. అసలు ప్రపంచంలో ఒక మనిషికి రిలేషన్ ఉండడానికి రీజన్ అదే. ఒక మనిషితో ఇంకో మనిషికి ప్రతి ఒక్క స్థాయిలో ఎదగడానికి ప్రతి ఒక్క మనిషి మనకి అవసరమే. సో దయచేసి రిలేషన్స్ బ్రేక్ చేసుకోవద్దు. ఒక ఫ్రెండ్ అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే హ్యాపీగా ఫ్రెండ్లీ. మీరు బ్రేకప్ అయినా సరే, ఒక ఫ్రెండ్తో బ్రేకప్ అయినా, సిస్టర్తో బ్రేకప్ అయినా, ఎవరితో బ్రేకప్ అయినా హ్యాపీగా బ్రేకప్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ అవసరం వస్తే మనం అడిగే మొహం పెట్టుకొని అడగాలి మనం. సో పెద్ద పౌరుషంలాగా బ్రేకప్ చేసుకుంటే ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మన అవసరానికి ఒక మెసేజ్ చేయలేం, ఫోన్ చేయలేం. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ రిలేషన్ మెల్లిగానే కట్ చేసుకోండి, స్లోగా. ఏ బ్యాడ్ రిలేషన్ లెక్క మిగిలిపోకుండా ఒక మంచి క్యూట్ రిలేషన్ లెక్కనే మెల్లిగా సైడ్ అయిపోండి. అంతే. అర్థం చేసుకొని మీరు సైలెంట్గా అయిపోవడం వల్ల ఆ రిలేషన్ బ్రేక్ అవ్వదు, మొత్తానికి గమ్ములాగా అటాచ్ అయ్యి ఉండదు, మిడిల్లో ఉంటుంది. సో దట్స్ వై ఆ రిలేషన్ని బ్రేక్ చేయకుండా కొంతవరకు ఎంతో కొంత లాస్ట్ స్టేజ్లో అయినా మీ వరకు వస్తారు. అలాంటి రోజు వాళ్ళకి వస్తుంది. లేదు నాకు వాళ్ళతో మరి అవసరమే లేదు, ఇలాంటి వాళ్ళు చచ్చిపోయినా నాకు అనవసరం అనుకుంటే మీ ఫోన్లో వాళ్ళ కాంటాక్ట్ తీసి పడేయండి, డిలీట్ చేసేయండి, స్టోరేజ్ మిగిలి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నాకే కాదు చాలామందికి ఇలా అవుతుంటారు. చాలామంది చెప్పుకోలేని వాళ్ళు ఇలా వీడియో చేసి పెట్టుకోండి, అంతే. ఇంకా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.